వెల్కమ్ టు గోల్కొండ అకాడమీ. ఈరోజు ఇండియన్ హిస్టరీ పార్ట్ చూద్దాం. అసలు హిస్టరీ అంటే ఏందో తెలియాలి మనకు. ఫస్ట్ హిస్టరీ, ఈ హిస్టరీ అనేది ఆంగ్ల పదం. హిస్టరీ అనేది ఆంగ్ల పదం. ఇది హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. ఇది హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. హిస్టోరియా అంటేనే అర్థము వెతకడము అని అర్థం. హిస్టోరియా అంటే అర్థము వెతకడము అని అర్థం. హిస్టరీ అనేది ఆంగ్ల పదము అంటున్నాం. ఈ హిస్టరీ అనే ఆంగ్ల పదం హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. హిస్టోరియా అంటేనే అర్థము వెతకడము అని అర్థం. తెలుగులో అయితే హిస్టరీని చరిత్ర అని అంటారు. ఏమనాలి? చరిత్ర అని అంటారు. చరిత్ర అనేటటువంటి తెలుగు పదము చెర్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. చెర్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. చెర్ అంటేనే అర్థము నడవడిక అని అర్థం. చెర్ అంటే అర్థము నడవడిక అని అర్థం. చరిత్ర పైన చరిత్రకారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా అనేది కూడా చూసుకోవాలి మనం. వాటినే వ్యాఖ్యానాలు అని అంటాం. ఎందుకు అనంటే మనకు స్టేట్మెంట్స్ పైనుంచి ప్రతి ఎగ్జామ్లో క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఈ చరిత్ర పైన చరిత్రకారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా అనేది కూడా చూద్దాం. చూడండి, మనం చరిత్రపై చరిత్రకారులు ఇచ్చిన స్టేట్మెంట్స్ లేదా వాటిని వ్యాఖ్యానాలు అని అంటాం. ఏమనాలి? వ్యాఖ్యానాలు అని అంటాం. చాలా అబద్ధాలు ఉన్నాయి మనకి. ఉన్నటువంటి అబద్ధాలన్నింటిలో ఏ అబద్ధం చాలా వరకు వాస్తవానికి అతి దగ్గరలో ఉన్నదో లేదా కనిపిస్తుందో దానిని అన్వేషించడమే చరిత్ర అని పేర్కొన్నాడు ప్రముఖ చరిత్రకారుడు అయిన రూసో గారు. ఉన్న అబద్ధాలన్నింటిలో ఏ అబద్ధం చాలా వరకు వాస్తవానికి అతి దగ్గరలో కనిపిస్తుందో దానిని అన్వేషించడమే చరిత్ర అన్నాడు ప్రముఖ చరిత్రకారుడు అయిన రూసో అని చెప్పాలి. ఇప్పటి వరకు జరిగిన చరిత్ర అంతా వర్గ పోరాటాలకు సంబంధించినదే అని పేర్కొన్న ప్రముఖ చరిత్రకారుడే కారల్ మార్క్స్ గారు. ఇంతవరకు జరిగిన చరిత్ర అంతా వర్గ పోరాటాలకు సంబంధించినదే అని పేర్కొన్న చరిత్రకారుడు కారల్ మార్క్స్ గారు. మరి ఒక చరిత్రకారుడైన ఈహెచ్ కార్, ఎడ్వర్డ్ హ్యావ్లెట్ కార్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అనంటే, గతానికి వర్తమానానికి మధ్య జరిగే నిర్విర్యామమైన భాషణమే చరిత్ర అని పేర్కొన్న చరిత్రకారుడే ఈహెచ్ కార్. మరి ఒక చరిత్రకారుడైన అరిస్టాటిల్ గారు ఏమన్నారు అనంటే, మార్పు లేని ఏకరూపమైన గతాన్ని తెలిపే వృత్తాంతమే చరిత్ర అన్నాడు అరిస్టాటిల్ గారు. మార్పు లేని ఏకరూపమైన గతాన్ని తెలిపే వృత్తాంతమే చరిత్ర అన్నాడు అరిస్టాటిల్ గారు. ఇవి చరిత్ర పైన చరిత్రకారుల యొక్క వ్యాఖ్యానాలు లేదా స్టేట్మెంట్స్ అని చెప్తూ ఉంటాం. చరిత్రలోకి వెళ్ళే ముందు మనము కొద్దిగా ముఖ్యమైన పదాల యొక్క అర్థాలు కూడా తెలుసుకోవాలి. కొద్దిగా ముఖ్యమైన పదాల యొక్క అర్థాలు కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ ఆర్కియాలజీ అని అంటున్నాం. ఆర్కియాలజీ అని అంటే అర్థము పురాతత్వ శాస్త్రము అని అంటాం. ఆర్కియాలజీ అని అంటే అర్థము పురాతత్వ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే దాన్ని ఆర్కియాలజీ అనాలి. మన భారత ఆర్కియాలజీ పితామహుడిగా పిలువబడ్డ వ్యక్తే అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ గారు. భారత ఆర్కియాలజీ పితామహుడు అనటం ఆయనే అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ని. ఫిలాలజీ అనంటే భాషా అధ్యయన శాస్త్రాన్నే ఫిలాలజీ అనాలి. భాషా అధ్యయన శాస్త్రాన్నే
ఏమని పిలుస్తాం? ఫిలాలజీ అని అంటాం. ఎపిగ్రఫీ అని అంటే శాసనాల అధ్యయనాన్ని ఎపిగ్రఫీ అనాలి. శాసనాల అధ్యయనాన్ని ఏమంటాం? ఎపిగ్రఫీ అని అంటాం. అదే డిక్షనరీలను అధ్యయనం చేస్తే దానినే లెక్సికోగ్రఫీ అనాలి. డిక్షనరీల అధ్యయనాన్ని ఏమని పిలుస్తాం? లెక్సికోగ్రఫీ అనాలి. పాలియోగ్రఫీ అనంటే ప్రాచీన కాలం నాటి పత్రాలను మరియు రాతలను అధ్యయనం చేస్తే దానిని పాలియోగ్రఫీ అనాలి. నాణ్యాల గురించి అధ్యయనం చేసే దానిని న్యూమిస్మాటిక్స్ అని అంటారు. నాణెముల అధ్యయనాన్ని న్యూమిస్మాటిక్స్ అనాలి. ఇండాలజీ అని అంటే చరిత్ర మరియు సంస్కృతుల సమ్మేళనాన్ని ఇండాలజీ అని అంటారు. భారతదేశ చరిత్ర మరియు సంస్కృతుల యొక్క సమ్మేళనాన్ని ఇండాలజీ అనాలి. మన భారతదేశ ఇండాలజీ పితామహుడిగా పిలువబడుతున్న వ్యక్తే సర్ విలియం జోన్స్ గారు. భారతదేశ ఇండాలజీ పితామహుడు అని అంటాం. ఆయననే సర్ విలియం జోన్స్ గారిని భారతదేశ ఇండాలజీ పితామహుడు అని అంటారు. అదే భారతదేశ ఆర్కియాలజీ పితామహుడు అన్నది అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్నే. ఇండాలజీ పితామహుడు అన్నది మాత్రం సర్ విలియం జోన్స్ గారిని. ఇంకా ముఖ్యమైన పదాల అర్థాలు ఏమున్నాయో చూద్దాం. కైఫియత్. కైఫియత్ అంటే స్థానిక రాజవంశాల యొక్క చరిత్రనే కైఫియత్ అని పిలవాలి. స్థానిక రాజవంశాల యొక్క చరిత్రనే ఏమంటాం? కైఫియత్ అని అంటాం. ప్రోటో హిస్టారిక్ యుగము అనంటే లిపి ఉండి మనం చదవడానికి వీలు కాని కాలము లేదా యుగాన్నే ప్రోటో హిస్టారిక్ యుగము అనాలి. లిపి ఉంటుంది కానీ చదవడానికి వీలు కాని యుగాన్నే ప్రోటో హిస్టారిక్ యుగంగా చెప్తూ ఉంటాం. బ్రాహ్మీ లిపి. బ్రాహ్మీ లిపి అంటే ఎడమ నుంచి కుడికి రాస్తే దానిని బ్రాహ్మీ లిపి అనాలి. ఎడమ నుంచి కుడికి రాస్తే దాన్ని బ్రాహ్మీ లిపి అని అంటాం. ఖరోష్ఠి లిపి అనంటే కుడి నుంచి ఎడమకు రాస్తే దానిని ఖరోష్ఠి లిపి అనాలి. ప్రీవియస్లో అడిగిరు ఇది క్వశ్చన్ ఏపీలో. కుడి నుంచి ఎడమకు రాస్తే దానిని ఏ లిపి అని అంటారు అని. ఏ లిపి అనాలి? ఖరోష్ఠి లిపి అనాలి. క్రోనాలజీ అనంటే చారిత్రక వరుస క్రమము అనటం. చారిత్రక వరుస క్రమాన్నే క్రోనాలజీ అనాలి. అదే సర్పలేఖనం. సర్పలేఖనం లేదా బౌస్ట్రోఫెడాన్. బౌస్ట్రోఫెడాన్ సర్పలేఖనము లేదా బౌస్ట్రోఫెడాన్ అని అంటే కుడి నుంచి ఎడమకు, కుడి నుంచి ఎడమకు వెంటనే ఎడమ నుండి కుడికి రాస్తే దానిని సర్పలేఖనము అనాలి. కుడి నుంచి ఎడమకు వెంటనే ఎడమ నుంచి కుడికి రాస్తే దానిని సర్పలేఖనము లేదా బౌస్ట్రోఫెడాన్ అనాలి. మరి ప్రాచీన చరిత్ర మనకు దొరికిన ఆధారాలు ఏంది? ఏ ఏ ప్రదేశం వద్ద ఏమేమి ఆధారాలు లభించినాయి? మొన్న ఈ పట్టిక మించి ఒక మార్క్ వచ్చింది. అదే భీంబెట్కా మించి వచ్చింది. మధ్యప్రదేశ్లో ఉంది అది. భీంబెట్కా మించి ఒక మార్కు రావడం జరిగింది. ప్రదేశం పేరేంది, లభించిన ఆధారాలు ఏందో చూద్దాం. ఫస్ట్ ప్రదేశం పేరే నెవాసా. నెవాసా ప్రదేశం వద్ద మనకు లభించినవి పత్తికి సంబంధించిన ఆధారాలు. నెవాసా ప్రదేశం వద్ద మనకు దేనికి సంబంధించిన ఆధారాలు లభించినాయి? పత్తికి సంబంధించిన ఆధారాలు లభించినాయి. హస్తినాపురం. హస్తినాపురం వద్ద చెరకుకు సంబంధించిన ఆధారాలు లభ్యమైనవి. దీనికి సంబంధించిన ఆధారం
చెరకుకు సంబంధించిన ఆధారం లేదా చెరకు ఉపయోగించిన ఆధారాలు లభించడం జరిగింది. భీంబెట్కా వద్ద 500 చిత్రాలతో కూడినటువంటి గుహలు లభించడం జరిగింది. భీంబెట్కా వద్ద ఎన్ని చిత్రాలు? 500 చిత్రాలతో కూడిన గుహలు లభించినాయి. కోల్దీవా వద్ద వరికి సంబంధించిన ఆధారాలు లభ్యమైనవి. కోల్దీవా వద్ద దేనికి సంబంధించిన ఆధారాలు? వరికి సంబంధించిన ఆధారాలు లభ్యమైనవి. మేహర్ఘర్ వద్ద వ్యవసాయం చేసిన ఆధారాలు లభ్యమైనవి. మేహర్ఘర్ వద్ద వ్యవసాయం చేసినటువంటి ఆధారాలు లభ్యం కావడం జరిగినది. ఆధాంఘర్ వద్ద జంతువులను మచ్చికకు సంబంధించిన ఆధారాలు దొరికినాయి. జంతువులను ఏ విధంగా మచ్చిక చేసుకున్నారు అనేటటువంటి ఆధారాలు లభ్యమైనవి ఆధాంఘర్ వద్ద. ఆత్రంజికేరా వద్ద వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ఆధారాలు లభ్యమైనవి. నెవాసా వద్ద ఏ ఆధారాలు అన్నాం? పత్తికి సంబంధించిన ఆధారాలు. హస్తినాపురం వద్ద చెరకు ఉపయోగించిన ఆధారాలు లభ్యమైనవి. భీంబెట్కా వద్ద ఏమన్నాం? 500 చిత్రాలతో కూడిన గుహలు లభించినాయి అన్నాం. కోల్దీవా వద్ద వరికి సంబంధించిన ఆధారాలు. మేహర్ఘర్ వద్ద వ్యవసాయం చేసిన ఆధారాలు లభ్యమైనవి అన్నాం. ఆదాంఘర్ వద్ద జంతువుల మచ్చికకు సంబంధించిన ఆధారాలు లభ్యమైనవి అన్నాం. ఆత్రంజికేరా వద్ద వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ఆధారాలు లభ్యం కావడం జరిగింది అని అంటున్నాం. ఇది ప్రాచీన చరిత్రలో దొరికిన ఆధారాలు. మనకి ప్రదేశాల పేర్లు ఇవి, ఏ ఆధారాలు లభించినవి అని చెప్పడం జరిగింది. మనకు భారతదేశ చరిత్రని చరిత్రకారులు 3 భాగాలుగా విభజించడం జరిగింది. అదే ప్రాచీన యుగము ఒకటి, మధ్యయుగం, ఆధునిక యుగం. మనకి ప్రాచీన యుగము, మధ్యయుగం గనక మంచిగా అర్థమైతే, ప్రాచీన యుగము మధ్యయుగం గనక మంచిగా అర్థమైతే తెలంగాణ చరిత్ర కానీ ఆంధ్రుల చరిత్ర కానీ కొద్దిగా ఈజీగా అర్థం కావడానికి ఆస్కారం ఉంది. ప్రాచీన యుగం మధ్యయుగం మంచిగా అర్థమైతే తెలంగాణ చరిత్ర మంచిగా అర్థం కావడానికి ఆస్కారం ఉంది. మధ్యయుగం ఆధునిక యుగం మంచిగా అర్థమైతే ఉద్యమ చరిత్ర మంచిగా అర్థం కావడానికి ఆస్కారం ఉంది. మనకు ప్రాచీన యుగంలోనే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మనకి సింధు నాగరికత దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. భారతదేశంలో మొట్టమొదటి నాగరికత ఏందయ్యా అనంటే సింధు నాగరికత. భారతదేశంలో మొట్టమొదటి నాగరికత సింధు నాగరికత. అదే ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత అయితే మెసపటోమియన్ నాగరికత. ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత ఏందయ్యా అనంటే మెసపటోమియన్ నాగరికత. రెండవ నాగరికత ఈజిప్ట్ నాగరికత. అదే భారతదేశంలో మొట్టమొదటి నాగరికత ఏందయ్యా అనంటే సింధు నాగరికత అనాలి.